వెన్ ఇట్ కమ్స్ టు అర్బన్ ఓకే. వాళ్ళు ఏ సిట్యుయేషన్స్‌నైనా కొంచెం తీసుకోగలుగుతారు. ఎప్పుడైతే ఈ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం ఆ ప్రెషర్ ఉంటుంది. అండ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు తీసుకోగలగాలి. సో, వారికి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ యెస్. నౌఎడేస్. సో, మరి కమ్యూనికేషన్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చంటారు? సో, కమ్యూనికేషన్ పార్ట్ వచ్చేసరికి మీరన్నట్టు సిటీలో చదివే పిల్లలకి, రూరల్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న విలేజ్ ఆర్ స్మాల్ టౌన్స్‌లో ఉన్న పిల్లలకి చాలా డిఫరెన్స్ ఉంటదండి. హ్మ్. దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతున్నారనేది కూడా నేను చెప్తాను. ఇప్పుడు సిటీలో చదివినా, రూరల్ బ్యాక్‌గ్రౌండ్‌లో చదివినా హ్మ్. స్టూడెంట్‌కి మార్క్స్ ఇచ్చేసరికి ఈక్వల్‌గా ఉంటాయి. హ్మ్. లైక్ 98% అనుకుందాం. హ్మ్. ఇద్దరికీ సేమ్ ఉంటాయి. బట్ సిటీలో చదివే వాళ్ళకేంటంటే లిటిల్ బిట్ లాంగ్వేజ్ స్కిల్స్ కొంచెం ఎక్కువుంటాయి. హ్మ్. ఈ రూరల్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళకి లాంగ్వేజ్ స్కిల్స్ కొంచెం తక్కువుంటాయన్నమాట. హ్మ్. సో, నువ్వెప్పుడు క్లాస్ రూమ్‌లో సార్ చెప్పిందే విని అంతవరకే పరిమితం కావద్దు. హ్మ్. మెటీరియల్ ఇచ్చారు సారు, నేను నేను బట్టి కొట్టేసాను, లేదా అంతవరకే నేను చదువుకున్నాను, నేను ఎగ్జామ్‌లో రాసేసాను, కంప్లీట్ అయిపోయింది అన్న విధానానికి ఫుల్ స్టాప్ పెట్టి బుక్ రీడింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. హ్మ్. ఒక టాపిక్‌కి ఆర్ ఒక సబ్జెక్ట్‌కి నంబర్ ఆఫ్ ఆథర్స్ ఉంటారు. హ్మ్. టైం ఉన్నప్పుడు ఆ మొబైల్ చూసుకొని అవర్స్ అవర్స్ వేస్ట్ చేసుకునే కంటే ఎక్స్‌ప్లోర్ చేయండి. రకరకాల బుక్స్ చదవండి. హ్మ్. ఆటోమేటిక్‌గా మీకు లాంగ్వేజ్ స్కిల్స్ అనేది పెరుగుతాయి. సో, హ్మ్. వొకాబులరీ తెలుస్తది అట్‌లీస్ట్ మీకు. ఓకే. ఈ సందర్భంలో నేను ఈ పదాలు వాడొచ్చు అన్న ఐడియా అనేది మనకొస్తుందనమాట. హ్మ్. అండ్ ఆల్సో ప్రాక్టీస్ స్పీకింగ్. హ్మ్. మనకి చాలా ఇప్పుడు ఏఐస్ కూడా ఉన్నాయి. లైక్ ఇంగ్లీష్ స్పీకింగ్‌ని చెక్ చేసుకోవడానికి. అంటే మనం ఏ లెవెల్‌లో ఉన్నాము, కరెక్షన్స్‌కి కానీ వీటన్నిటికిననమాట. హ్మ్. సో, ఆ స్పీకింగ్ టెస్ట్ అనేది కూడా మనం రెగ్యులర్‌గా తీసుకుంటే కమ్యూనికేషన్‌లో మనం ఖచ్చితంగా బీట్ చేయగలం ఎవరినైనాను. ఇప్పుడు మీరు కొన్ని కొన్ని ప్రీమియం ఇన్‌స్టిట్యూషన్స్ హ్మ్. 98% వచ్చిన ప్రతి ఒక్కళ్ళని ఫస్ట్ లెవెల్‌లో షార్ట్ లిస్ట్ చేసి నెక్స్ట్ ఇంటర్వ్యూకి కాల్ చేస్తుంది. ఇంటర్వ్యూ దగ్గరకొచ్చేసరికి నాట్ ఏబుల్ టు స్పీక్. మాట్లాడలేకపోతున్నారు. అవును. అట్‌లీస్ట్ బేసిక్ క్వెషన్స్ కూడా సరిగ్గా ఆన్సర్ చేయలేకపోతున్నారు. గ్రామటికల్ మిస్టేక్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే బుక్ రీడింగ్ లేకపోవడం వల్ల. హ్మ్. అది గనక మనం ఆహ్, ఆ హ్యాబిచ్యుయేట్ చేసుకుంటే ప్రతిరోజు నీ సబ్జెక్ట్ బుక్సే చదువు. పోనీ కొత్తవి గూడా వద్దు. స్టోరీ బుక్స్ చదవచ్చు. సో, సైన్స్ ఫిక్షన్ బుక్స్ చదవచ్చు. స్కైఫై బుక్స్ అంటారు. అలాంటివి మనం చదివినందువల్ల నాలెడ్జ్ వస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ స్పీకింగ్ కూడా ఈజీ అవుతుందనమాట.